ఏపీ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే విశాఖలో ఈ నెల 13, 14న జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది. సుమారు 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు రానుండటంతో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఈ సదస్సులో సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు 40 కోట్ల రూపాయలతో విశాఖను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ సిద్ధమవుతోంది. ప్రపంచ స్థాయి వసతులతో అతిథులకు ఆతిథ్యం ఇచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏర్పాట్లలో ఎక్కడా రాజీ లేకుండా ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సెక్యూరిటీతో పాటు సదస్సుకి హాజరయ్యే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ప్రపంచ స్థాయి సిఐఏ భాగస్వామి సదస్సుకు విశాఖ ముస్తాబవుతోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఎటు చూసినా కానీ విశాఖ మొత్తం ప్రపంచ స్థాయి సిఐఏ భాగస్వామి సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ప్రస్తుతం మనం సుమారు 13 ఎకరాల్లో ఈ భాగస్వామి సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు మనం చూసుకోవచ్చు. ఎటు చూసినా కానీ నిర్విరామంగా పనులైతే కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా ప్రపంచ స్థాయికి తక్కువ కాకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సెక్యూరిటీ సిబ్బంది మనం చూసుకోవచ్చు. బాంబు స్క్వాడ్ కావచ్చు, మరోపక్క డాగ్ స్క్వాడ్ కావచ్చు. ఎప్పటి నుంచే నిరంతరం కూడా అనుక్షణం కూడా కన్నేసి ఉంచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచ దేశాల నుంచి సుమారు 40 దేశాల నుంచి సుమారు 3000 మంది ప్రతినిధులు అయితే విశాఖ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖ ఎంత భద్రతా పరంగా ఎంత పటిష్టంగా ఉందో కూడా చాటి చెప్పే ప్రయత్నం కూడా ఓవైపు చేయాల్సిన అవసరం మనకు ఉంది. ఒక విశాఖపట్నమే కాదు, భారతదేశం భద్రతా పరంగా ఎంత ఒక సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎంత ఎలాంటి పొజిషన్లో ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉందో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మనకి ఎప్పటి నుంచి కూడా సెక్యూరిటీకి ఎలాంటి అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామనే భరోసా కూడా కల్పిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో మరొకసారి కొంత వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. అందులో కొత్త వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖ యొక్క గొప్పతనాన్ని వాళ్ళందరికీ తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. ఒక విశాఖలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రానికి అనేటటువంటి ఒక నిర్ణయంతో, ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు రాకుండా మనకి జర్మన్ టెంట్స్ వేస్తున్నారు చూసుకోవచ్చు. ఏసీలు కావచ్చు. అంటే ఎక్కడా కూడా, ఎందుకంటే మనకి అక్కడ విశాఖ సముద్ర తీరానికి చాలా దగ్గరలో ఉంది. కాస్త మనకి ఏంటంటే కొంచెం ఉక్కపోత ఉండే అవకాశం కూడా. సో ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి తెలియకుండా చాలా చల్లగా ఉండాలి, ఎటువంటి అంటే ఏ వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్క పనిని కూడా చాలా జాగ్రత్తగా మనకి పిన్ టు పిన్ కూడా చాలా జాగ్రత్తగా దీన్ని నిర్వహించుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉండడంతో అన్ని పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అంటే ఆ విధంగా మనకి ఏంటంటే అటు శ్రీకాకుళం కావచ్చు, ఒరిస్సా, కలకత్తా అంతవరకు కూడా మనకి జాతీయ రహదారి ఉంది. కాబట్టి సో ఉత్తరాంధ్రని ముఖ్యంగా డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశంగానే ప్రభుత్వం భావిస్తోంది. సో అంటే ఎన్ని సహజ వనరులు మనకి ఇక్కడ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పుష్కలంగా ఉంది. ఒక అంటే ప్లేస్ పరంగా చూసుకుంటే ప్లేస్ ఉంది, ఒక మంచి వాతావరణం ఉంది, కోస్టల్ ఏరియా ఉంది. సో అన్నింటి అవకాశాలను కూడా వినియోగించుకొని విశాఖను ఒక రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి సిటీగా తీర్చిదిద్దాలి, దేశంలోనే ప్రత్యేకమైన సిటీగా తీర్చిదిద్దాలి. ప్రపంచ పారిశ్రామికవేత్తలు కూడా విశాఖ పేరు తెలియాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే ఈ యొక్క సదస్సు ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి. సక్సెస్గానే అయితే లక్షలాది మంది యువతకైతే ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తాం. సో ప్రస్తుతం ఈ విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక భాగస్వామి సదస్సు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పాట్లు ఈ విధంగా జరుగుతున్నాయి. మరోవైపు విశాఖలోని ప్రధాన కూడళ్లను ప్రభుత్వం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న అద్భుత కళాఖండాలు, వాటర్ ప్లాంట్లను అబ్బురపరుస్తూ ఉన్నాయి. పెట్టుబడులకు ముఖద్వారం విశాఖని అనేలా ముస్తాబు చేస్తున్నారు. రోడ్ డివైడర్లకు సైతం రంగులు అద్దుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఇలా 14, 15 తేదీల్లో జరిగిన ప్రపంచ స్థాయి సిఐఏ భాగస్వామి సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు చాలా చకచకా జరుగుతున్నాయి. అదేవిధంగా సుందరీకరణ పనులు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక సరికొత్త వైజాగ్ని చూపించే ప్రయత్నం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎట్ ద రీడ్ ఆఫ్ వైజాగ్ మనం చూసుకుంటే ఒక ముఖద్వారంలా కనిపిస్తుంది. అంటే పెట్టుబడులకి విశాఖ ఒక ముఖద్వారం, పెట్టుబడులకి ఒక గమ్యస్థానంగా విశాఖని చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీనిలో భాగంగానే అట్ ద రీడ్ ఆఫ్ వైజాగ్ మనం చూసుకోవచ్చు. ఆ బాక్స్ కనిపిస్తుంటే ఇది ఒక గమ్యస్థానం, ఇది ఒక ముఖద్వారం పెట్టుబడులకని ఒక సిగ్నేచర్, అంటే ఒక సింబాలిక్గా దీన్ని ఏర్పాటు చేసినట్లు మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు మనం చూసుకుంటే
ఇక్కడే అంటే అన్ని సెంటర్లో ప్రస్తుతం మనం సిరిపురం జంక్షన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సిరిపురం జంక్షన్ మనందరికీ తెలుసు. ఇక్కడ నుంచి ఏదైతే మనకి సదస్సు జరగనుందో ఆ సదస్సుకి మనకి దగ్గర చూసుకుంటే ఒక 1.5 కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. సో అలాగని ఒక సిరిపురం జంక్షన్లో మాత్రం కాదు, అదేవిధంగా మనం చూసుకుంటే ఇక సిరిపురం జంక్షన్కి ఆనుకునే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఉంటుంది. సో ఈ సిరిపురం జంక్షన్లో మనం చూసుకుంటే సుందరీకరణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు ఈ యొక్క జంక్షన్ మనం చూసుకుంటే ఓవరాల్గా వైజాగ్లో ఉన్నటువంటి అన్ని జంక్షన్లో కూడా ఇదే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే సుమారు 40 కోట్ల రూపాయలతో విశాఖను చాలా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు మొత్తం అంత గ్రీనరీ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, మొక్కలు అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకి జంక్షన్లు ఉన్నాయో ఈ జంక్షన్ నుంచే మొత్తం అటు అతిథులందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేకమైనటువంటి యొక్క ఏర్పాట్లు చేస్తూనే దానికి సంబంధించి కూడా పనులు కూడా చాలా శరవేగంగా జరిపిస్తూనే ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అదేవిధంగా మనం చూసుకుంటే ఎటు చూసినా మరోవైపు డివైడర్స్ కావచ్చు, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఈ గోడలకి సంబంధించి పెయింటింగ్స్ ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఎల్లో అండ్ బ్లాక్ పెయింటింగ్ మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా డివైడర్స్ కావచ్చు, మనకి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి రోడ్స్ అన్ని విశాఖ వ్యాప్తంగా మెయిన్ రోడ్స్ అన్నింటిని కూడా ఇదే విధంగా డెకరేట్ చేస్తున్నారు. ఎక్కడ చూసుకుంటే మనం ఈ యొక్క డివైడర్ యొక్క దిమ్మలు చూసుకుంటే ఇక్కడ కూడా టోటల్గా పెయింటింగ్స్ వేసి మనకు కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కానీ మనకి విశాఖ ఎంత అంటే మరోవైపు మనం చూసుకోవచ్చు రోడ్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనం చూసుకుంటే ఒక ప్రపంచ స్థాయి సిటీలో ఏ విధంగా ఉండాలనే దానిపై ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే పదే నేను ప్రత్యేకమైన చర్యలు ఎందుకు అంటున్నానంటే ఎక్కడా కూడా వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలకు ఎక్కడా కూడా విశాఖలో ఏ ఒక్క మైనస్ కూడా కనిపించకూడదు, ఎక్కడా కూడా మైనస్ కనిపించడానికి వీల్లేదనే ఒక ఉద్దేశం చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క విజన్ మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం చూసుకుంటే ఏంటంటే పూర్తి స్థాయి ఈ మధ్య ఇటీవల కాలంలో విశాఖ ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ట్రాఫిక్ మనకి కంటిన్యూస్గా ఉంటుందో కూడా మనం ఒక ట్రాఫిక్ని కూడా చూసుకోవచ్చు. అంటే విశాఖ ప్రతి నిత్యం అంటే రోజు రోజుకి ఎంతో డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు విఎంఆర్డీఏ బిల్డింగ్ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం మరోవైపు మనం చూసుకుంటే మల్టీనేషనల్ కంపెనీలు కూడా మనకు కనిపిస్తున్నాం. ఇక్కడే మనకి కాల్ సెంటర్లు కూడా కనిపిస్తుంటే ఈ సిరిపురం జంక్షన్లో మనకి మేజర్ కంపెనీస్ కూడా కొన్ని ఇక్కడే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే మనకి పెద్ద కంపెనీలు వచ్చేటప్పుడు ప్రతినిధులు వచ్చేటప్పుడు మెయిన్ సెంటర్స్లోనూ అదేవిధంగా సిటీ అంతా ఒకసారి విజిట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ఈ క్రమంలోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎక్కడా కూడా అంటే చిన్న పెయింటింగ్స్ నుంచి లైటింగ్స్ నుంచి అదేవిధంగా డెకరేషన్ నుంచి ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. మనకి ఈ కరెంట్ పోల్స్ ఏదైతే మనకు కనిపిస్తున్నాయో కరెంట్ పోల్స్కి సంబంధించి మనం చుట్టూ లైటింగ్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి ఈవినింగ్ అయితే చాలా అందంగా విశాఖ నగరం పగల కంటే రాత్రి మరింత అందంగా కనిపించాలి. అంటే మనకి బీచ్ రోడ్కి వెళ్తే ఎంత అందంగా కనిపిస్తుందో మొత్తం విశాఖ సిటీ అంతా కూడా అంతే అందంగా కనిపించాలనే ఒక ఉద్దేశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకి ఈ విధంగా మనం చూసుకుంటే అన్ని జంక్షన్లో కూడా ఒక ఐరన్ అంటే ఒక వేస్టేజ్ కావచ్చు, ఒక ఐరన్ అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ఉంది, ప్రతి ఒక్క దాన్ని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దేన్ని వేస్ట్ చేయకుండా ఏ విధంగా దాన్ని ఒక సిటీని డెవలప్ చేయడానికి కానీ, ఒక గ్రామాన్ని డెవలప్ చేయడానికి కానీ, ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి కానీ ఏ విధంగా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనే దాన్ని కూడా ఆ యొక్క పారిశ్రామికవేత్తలకు తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. సో ఇది ప్రస్తుతం సిరిపురం జంక్షన్లో ఈ విధంగా ఉంది. ఒక సిరిపురంలో కాదు విశాఖ వ్యాప్తంగా మొత్తం అన్ని జంక్షన్లో కూడా ఇలాంటి ఒక సుందరీకరమైనటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుందని మనం చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే అవసరమైన చోట కొత్త రోడ్లను కూడా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎక్కడికక్కడ వేస్తున్న వాల్ పెయింటింగ్స్ చూపర్లను ఆకట్టుకుంటూ ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉండే గోడలన్నీ కొత్త రంగులతో మెరిసిపోతున్నాయి. అలాగే పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా చేస్తున్న ఏర్పాట్లలో పచ్చదనానికి కూడా అధికారులు పెద్దపీట వేస్తున్నారు. అందం ఆహ్లాదం కలగలిపి విశాఖను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. సిఐఏ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఇంతవరకు మనం ఏ విధంగా సదస్సుకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో సుమారు 13 ఎకరాల స్థలంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూసాం. అదేవిధంగా ప్రధాన జంక్షన్లో ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో కూడా మనం చూసాం. అయితే సిటీ వ్యాప్తంగా మొత్తం విశాఖ సిటీ వ్యాప్తంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే అటు కేవలం బ్యూటిఫికేషన్ మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల పరంగా అంటే ప్రపంచ స్థాయి సిటీగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి మిగతా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి మనం చూసుకుంటే ప్రస్తుతం మనం నిలబడి ఉన్నటువంటి రైల్వే స్టేషన్ రోడ్ను ఒకసారి పరిశీలిస్తే ఈ యొక్క రోడ్డు రీసెంట్గా ఈ 2-3 డేస్లో వేసినటువంటి రోడ్డు అనమాట. అంటే జనరల్గా మనం చిన్న ఫ్యాక్చర్స్ ఉండేటప్పుడు ఆ ఫ్యాక్చర్స్ని కప్పివేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక ప్రపంచ స్థాయి సదస్సు జరిగేటప్పుడు అంటే ఏదైనా ఇలాంటి ప్రపంచ స్థాయి సదస్సులు జరిగేటప్పుడు ప్రభుత్వం కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం 40 కోట్ల రూపాయలతో ఈ పనులన్నీ కూడా
సిటీ వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎందుకంటే జనరల్గా ఇటువంటి సదస్సులు వచ్చేటప్పుడు మనకు కూడా మౌలిక వసతులు కూడా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. దాన్ని ఉన్న ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. జనరల్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మౌలిక వస్తువులన్నీ కూడా ఒక భాగస్వామి సదస్సు కోసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడే ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక భాగస్వామి సదస్సు ఏర్పాటు చేసేది ఏ ప్రభుత్వం కోసమో కాదు, ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేస్తున్నారనే ఒక ఉద్దేశాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ మౌలిక వస్తువులన్నీ కూడా తిరిగి ఉండేది ఈ సిటీ కోసమనేది కూడా అబ్జర్వ్ చేయాలి మనందరం కూడా. సో అక్కడ చూసుకుంటే ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారో ఒకసారి మనం చూసుకుందాం. ఈ గోడల యొక్క పెయింటింగ్స్ మనం చూసుకోవచ్చు. అంటే స్పోర్ట్స్ యొక్క బొమ్మలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. స్పోర్ట్స్ యొక్క ఆర్ట్స్ మొత్తం అంతా ఒకటే. స్పోర్ట్స్కి విశాఖ సిటీ ఏ విధంగా ఉంది అంటే, విశాఖ అంటే ఒక రాష్ట్రంలో స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా అనే దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నిస్తాం. మరోవైపు మనం చూసుకుంటే రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఒక మొత్తం గ్రీనరీని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే, రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి గ్రీనరీని అంటే జనరల్గా మనకి కొంతలో ఉండేది, కానీ ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా మనం ఎటు చూసుకున్నా కానీ అంటే కంటికి చాలా ఇంపుగా ఉండాలి. విశాఖ నగరం చాలా పచ్చగా అంటే ఒక మౌలిక వస్తువులే కాదు, అదేవిధంగా ఒక బ్యూటిఫికేషనే కాదు, చాలా పచ్చదనంతో నిండి ఉంది. ఒకసారి విశాఖ నగరానికి వెళ్తే చాలా అందంగా, ఆహ్లాదకరంగా కూడా ఉంటుందనే ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరిలో కనిపించాలనే ఉద్దేశంతో మనకు చూసుకుంటే ఎటు చూసినా కానీ పచ్చదనం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు వాల్ పెయింటింగ్స్లో కూడా అటు ఫ్లవర్స్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, మొత్తం అంతా కూడా ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా మనం ఎటు చూసినా కానీ వర్క్స్ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మొత్తం పెయింటింగ్స్, డబ్బాలు కావచ్చు, ఇవన్నీ మొత్తం అంటే కూడా ఎటు చూసినా కానీ వర్క్స్ అనేవి చాలా సిన్సియర్గా ప్రభుత్వం ఎంత సిన్సియారిటీగా ఈ విషయంలో ఉంది, ఎంత శ్రద్ధ పెడుతోంది, ఎంత ప్రెస్టీజియస్గా ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకుంటే ఈ యొక్క భాగస్వామి సదస్సుని ప్రభుత్వం చేస్తోంది అనేదానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే. చూడొచ్చు, మనకి ఎటు చూసినా కానీ సిటీ అంతా కూడా ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా పచ్చదనంతో కావచ్చు, అదేవిధంగా కొత్త కొత్త రోడ్స్ కావచ్చు, అదేవిధంగా డివైడర్స్కి పెయింటింగ్స్ వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం అక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనకి సిఐ భాగస్వామి సదస్సు కూడా సక్సెస్ అవ్వాలి, పెద్ద ఎత్తున మన కంపెనీలు రావాలి, ఎంఓఏలు చేసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఖచ్చితంగా మనకి రావాలి. అదేవిధంగా 7 లక్షల మంది 8 లక్షల మంది యువతకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ప్రభుత్వం కూడా చెప్తుంది. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఈ అవకాశాలు కూడా కలగాలి. యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా కలగాలి. పెద్ద పెద్ద కంపెనీలు విశాఖపట్నానికి కావచ్చు, రాష్ట్రంలో కూడా రావాలని అటు బిగ్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ రాముతో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం.